शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदमाश्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। तल्ली गुरुवे नमः। तल्ली निद्रपुस्तकं चेतन भूनिधिं नायुलुगा मुक्ति सुशिदं शोभिल्लं बल्कं नादुवाक्नं संप्रीतिं कुलाब्धाक्षी सरस्वती भगवती पूर्णेन्दु बिंबावना माँ गुरुभ्यो नमः सीताराम गुरुभ्यो नमः सीताराम शास्त्री गुरुभ्यो नमः माताय नमः ఆదిలక్ష్మీ మాతాయై నమో నమః। ఈరోజు కార్తీక మాసం 2వ తారీఖు 11వ నెల నవంబర్ 11 25వ సంవత్సరం। ఈరోజు ఆదివారం కార్తీక మాస పారాయణము 12వ అధ్యాయం ప్రారంభం। ముందుగా ద్వాదశి ప్రశంస। మహారాజా, కార్తీక మాస సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమనులను గురించి వివరించదను వినునని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి। కార్తీక సోమవారం నాడు ఉదయం లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలెను। తరువాత శక్తి కొలది బ్రాహ్మణకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయం కానీ విష్ణువు ఆలయం కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలెను। ఈ విధంగా చేసుకున్న వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షం కూడా పొందుదురు। కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎట్లా నా వ్రతం ఆచరించిన సో 100 రెట్లు ఫలితము కలుగును। కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయం గాని వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును। ఈ విధంగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును, దానికంటే అధికంగా ఫలం కలుగును। కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణకు దానమిచ్చిన ఇలా ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖము పొందుదురు। కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును। మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు కూడా హరించును। ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు। ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును। దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము। సాలగ్రామ దాన మహిమ। పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచూ ఉండెను। వాడు మిగుల దురాచాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దాన ధర్మం చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవి కూడా ఉపకారమై నా చేయక పరుల దైవమును నిటుల అపహరింతునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచూ ఉండెను। అదురక ఒక గ్రామమునకు సమీపంలో పల్లెలో నివసించుతున్న ఒక బ్రాహ్మణకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను। మరికొంత కాలము తన సొమ్ము తనకిమ్మని అరుదుగా ఆ విపుడు, అయ్యా, తమకి ఇవ్వవలసిన ధనం 1 నెల రోజుల గడువులు ఇవ్వగలను, మీ రుణము ఉంచుకోను, ఈ జన్మలో తీర్చని ఎలా మరుజన్మ అయినా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వెడుగలను। ఆ మాటలకు ఆ కోమటి మండిపడి, అట్లు వీల్లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలేను, లేని ఎట్లా నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచింపక తన మొలన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుగా కోసెను। వెంటనే ఆ బ్రాహ్మణుడు గిల తన్నుకొని చనిపోయాను। ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందులని భయపడి తన గ్రామమునకు పారిపోయాను। బ్రాహ్మణహత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపము ఆవహించి
కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పొడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కోపంలో బడదోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు, అతడి పేరు ధర్మవీరుడు. పేరులకు తగినట్లుగా తండ్రి సంపాదించిన ధనమును దానాధర్మాలు చేసు, పుణ్యకార్యములు ఆశించుచు, నీడ కొరకై చెట్లు నాటించు, నూతులు చెరువులు త్రవించుచు, సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను. ఇట్లుండగా కొంతకాలంనకు త్రిలోక సంచారకు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకం వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి విష్ణుదేవుడిగా భావించి ఆర్ఘ్యపాదాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహాప్రభు, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడును. నా జన్మ ధరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే జేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడని సవినుడే వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలసి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలోనే ఏ జాతి వారెన్నో స్త్రీ అయినా, పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడ్ల వెనుకటి జన్మలందు ఈ జన్మందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించు ఉన్నాడు. అతని ఉదంజుడికై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనమని చెప్పాను. అంతటి ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసింటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిదానము చేసినంత మాత్రం ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంచయము కలుగుతున్నది. దీనివల్ల నా ఆకలి కొన్నవాడిని ఆకలి తీరుతున్నా, దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఇందులకి దానము చేయవలెను. నేను ఈ సాలగ్రామ దానం మాత్రము చేయజాలని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామము శిలామాత్రంలోగా ఆలోచించింది. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నరకబాధ నుండి విముక్తిని గావింప నెంజిదివి. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెడలిపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడి ఇండియు, దాన సామర్థ్యము కలిగిండియు కూడా సాలగ్రామము దానము చేయలేదు. కొంతకాలమునకు ధర్మవీరుడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచేవన పెట్టుడి చేత మరణానంతరం 7 జన్మలందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానసుడిగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగా ఒక పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆ పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాలవైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలమును దారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం 1 వలన సాలగ్రామ దానఫలంతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకి ఎగిరి, మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయిచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఇంత అంతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును సాలగ్రామ దానము చేయుము. ద్వాదశాధ్యాయం అనగా 12 రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథర్పణ శుభం భవతి. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గన్నాథాయ ప్రజాపతయ నమో నమ. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమ. పట్టిచాచల వీర భద్రేశ్వరాయ నమ.
దాక్షారామ భీమేశ్వరాయ నమో నమః. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమో నమః. శ్రీశైల మల్లికార్జునవాసాయ నమో నమః. కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సకలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.